అలా చాలా రోజుల తర్వాత మా అమ్మ విజయనగరంలో ఉన్న రామనారాయణం ఒక్కసారి చూసి వచ్చేద్దామని అన్నది. చాలా రోజుల తర్వాత నోరు తెరిచి అడిగింది. అందుకే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా నైస్ గా అందరూ విజయనగరం అయితే బయలుదేరిపోయాం. బయలుదేరిన 40 నిమిషాలకి రామనారాయణం వస్తాం. పాప మా బుడంకాయకి హైట్ ప్రాబ్లం వల్ల బండి దిగడానికి కొంచెం కష్టమైంది. అలా లాగ్ చేయకుండా లైట్ షోకి కావాల్సిన టికెట్లు తీసుకుని తీరిగ్గా లోపలికి ఎంటర్ అయిపోయామయ్యా. ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దాదాపుగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ రామనారాయణం కట్టారటమయ్యా. అలా చల్లగా చీకటి పడడంతో మెల్లగా మెట్లెక్కి మందంతా మందిరంలోకి వెళ్ళిపోయాం. లోపల రామాయణం మొత్తం కళ్ళకు కట్టినట్టు శిల్పాల సహాయంతో చాలా బాగా చూపించారు. ఈ రామనారాయణం ఎక్కువ ఫేమస్ అవ్వడం గల కారణం ఇక్కడ హైలీ అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్ వాడి ఆ హనుమంతుల వారి గురించి తెలియలేని ప్రతి విషయాన్ని ఈ లేజర్ షో సహాయంతో చూపిస్తారు. టెక్నాలజీ అంటే ఇలా వాడాలి. ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. షో చూస్తున్నంత సేపు హనుమంతుల వారు నిజంగానే వచ్చినంత ఆనందం వేసింది. ఇక్కడ డైలీ ఈవినింగ్ 3 షోలు అయితే వేస్తారంట. ఒకవేళ మీరు చూడకపోతే మిస్ అవ్వకుండా వెళ్ళి చూసి వచ్చాను. ఈ మందిరం కట్టడానికి ముఖ్య కారణం ఈయనంట. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్లేస్ ని విజిట్ చేసి ఉంటే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టాను. ఆ లోపు మన 100K ఫాలోవర్స్ కలని నిజం చేయమయ్యా.